గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాలం గడుపుతున్న నా బిడ్డను శ్రీమంతులు కోడలుగా వెళుతుందని ఆశపడ్డాను, కానీ మా ఆశ నిరాశైంది తల్లి. నా బిడ్డ సంకటం చూస్తూ ఉంటే ఎంత కఠిన హృదయులైనా కన్నీరు కారుస్తారమ్మా. నువ్వు మాత్రం నవ్వుతూ మౌనంగా కూర్చున్నావే. చెప్పు తల్లి, అంతటి అపరాధం మేమేం చేశాం? అపరాధం జరిగే ఉండాలి. జగత్తులో జీవకోటిని ఉద్ధరించడానికి వచ్చిన ఈ అమ్మ ఎవరికి అపకారం తలపెట్టదు. అలాంటిదేమైనా జరుగుంటే అమ్మ వల్ల కాదు, అదే మీలాంటి వాళ్ళ వల్లే. అపరాధమా? అది నా వల్ల? అవునమ్మా, నాకింత కష్టం వచ్చింది, దీని నుంచి నన్ను కాపాడు, నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని మొక్కుకుంటారు. ఆ తర్వాత అమ్మను కన్నెత్తైనా చూడరు. నేను మొక్కుకున్నానా? అమ్మా జగన్మాత, పెళ్ళై 8 ఏళ్లైనా కూడా నా కడుపు పండి అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని నాకెందుకు ఇవ్వలేదమ్మా? నేను గొడ్రాలనని భర్త మావ, ఆఖరికి కట్టుకున్న భర్త కూడా అనే శూలాల్లాంటి మాటలు భరించలేకపోతున్నాను తల్లి. అందుకే ఒకే ఒక బిడ్డను నా కడుపును పండించి ఈ అపవాదు నుండి విముక్తురాలను చెయ్యి. ఈ నింద నుండి కాపాడేవంటే నువ్వు కరుణించిన పసికందును నీ పాదాలకే అర్పిస్తాను తల్లి, నీ పాదాలకే అర్పిస్తాను. ఈ మాట నిజం తల్లి, నిజం. అవునమ్మా, అమ్మవారికి నా వల్ల అన్యాయం జరిగింది తల్లి. అమ్మా, నువ్వే మొత్తం రూపంలో వచ్చి నన్ను హెచ్చరించావు. ఇచ్చిన మాట దక్కించుకోలేక మాట తప్పిన ద్రోహినమ్మా. ఇప్పుడు దక్కించుకుంటాను. చేతికందిన ఫలాన్ని ఆనందంగా ఆరగిద్దామనుకునేలాగా నా యాలువాడు అడ్డం వచ్చి అంతా సర్వనాశనం చేశాడు. వాడే ఈ ఊరికి పెద్ద మనగాడు అనుకుంటున్నాడు. పోగొనబోతున్నా యాలు. రాయ్ పురుషోత్తం, నేను నిన్ను దెబ్బకు దెబ్బ తీయకపోతే నా పేరు నసహే కదరా. అవును, వాడికి నీ మీద చేసుకునేంత ధైర్యం ఉందా? ఉందిగా. ఈ ఊరికి నేనే పద్మావతి అంటూ తిరుగుతుందిగా. వాడి అక్క అది ఈ ఊరి పంచాయతీలో నా పరువు ప్రతిష్టలను మంట కలిపింది. నారాయణరావు, చూపిస్తా నా తడాక. ఇంపైనా పర్వాలేదు, కానీ దాన్ని ప్రాణాలతో వదలను. శభాష్ నరసింహం, శభాష్. ఏది చెయ్యు. ఇక నుంచి
నేను నీతో చేయగలుగుతాను. ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న మా అమ్మాయి జీవితాన్ని అన్యాయంగా కుక్కలు చెప్పిన విస్తరలా చేసింది ఆ కిరాతకి. నీకెంత కోపం ఉందో దానికి 10 కోపం నాకు ఉంది నారాయణరావు. మన ఇద్దరికి ఆటంకంగా ఉన్న రాజేశ్వరి నరసింహం, చూస్తూ ఉండు. ఇంకో 2 రోజుల్లో దాని రక్తాన్ని నీ కళ్ళ చూడకపోతే నా పేరు నారాయణరావే కాదు. నేను కానమ్మా నీ తల్లిని, ఆమె నీ తల్లి.
అమ్మ నాన్న ఇద్దరు పెద్దమ్మ వరతే పడుకున్నారు. చూసిన వాళ్ళంతా వాళ్ళు బతకరంటున్నారు. నీకు దండం పెడతాను. నువ్వు నువ్వు దేవత వంట. మా అమ్మ నన్ను కాపాడు. నీకు చేతులెత్తి మొక్కుతాను. నేను దేవతని కాదమ్మా, ఆ అమ్మవారి బిడ్డను అంతే. పెద్దమ్మ ఊరి నిండా వ్యాపించింది, కానీ భయమేం లేదు. ఈ వేపమండలను వాళ్ల తలల కింద ఉంచు, ఈ తీర్థాన్ని వాళ్ల చేత తాగించు. ఆ తల్లి అందరికీ మేలే చేస్తుంది. వస్తానమ్మా. అమ్మా సౌభాగ్యం, తల్లి సౌభాగ్యం. నేను ఈ అమ్మవారి బిడ్డను, జోగమ్మను. ఏం మాటలు మాట్లాడుతున్నావమ్మా? నేను నీ తండ్రిని, ఒక్కటివే బిడ్డవని ఎంతో ప్రేమగా పెంచాను. నీ మీద కొండంత ఆశలు పెట్టుకున్నానమ్మా. కానీ నిన్న ఈ స్థితిలో చూడడం నా వల్ల కాదమ్మా. చూడు, నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. సౌభాగ్యం, రామ్మా, ఇంటికి వెళ్దాం రామ్మా. నిత్యం నీటిలో పుట్టినా అది మళ్ళీ నీటినే ఆశ్రయిస్తుంది. సమస్త జీవరాశుల భవిష్యత్తును పాలిస్తున్న ఈ తల్లి తన బిడ్డనైన నా భవిష్యత్తును మాత్రం చూడకుండా ఉంటుందా? దయచేసి గతాన్ని నాకు జ్ఞాపకం చేయకండి. నా చర్యలకు అడ్డుపడకండి. అదేంటమ్మా, ఇంటికి వెళ్దాం రమ్మని నిన్నే పిలుస్తుంటే రాతి బొమ్మకు నీళ్లు పోసుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నావే. వేడితో కాలిపోతుంది కదా, అమ్మ ఒంటికి చల్లదనాన్ని కలిగిస్తున్నాను. అలా చేయడం వల్ల అమ్మ ఊరందరినీ చల్లగా చూస్తుంది. తెలివి తక్కువగా మాట్లాడు. అందరినీ చల్లగా చూస్తుందట. అమ్మ లేదు, గిమ్మ లేదు, అంత మూఢనమ్మకం. మూఢనమ్మకం కాదు, అలా అనేవాళ్ళు మూర్ఖులు. ఈ విధంగా ఎవరూ మాట్లాడకూడదు. గురువులను కేవలం మనుషులని, మంత్రాలను, పొట్టి అక్షరాలని, దేవతామూర్తులని, రాళ్లని అనుకునేవాళ్ళు నరకానికే వెళ్తారు. వెళ్ళరు. ఈ బూటల మాటలు నేను నమ్మను. రాయే. కాదు కాదు, ఈమె దేవతామూర్తి. నీ పిచ్చితనానికి హద్దులేనట్టుంది. ఈ రాతి బొమ్మకు నీళ్లు పోస్తే ఊళ్ళో వాళ్ళందరికీ అమ్మవారు పోయిదా? చెయ్యి, అంతా నీ మూర్ఖత్వం. మూర్ఖత్వాన్ని అమ్మ ఒంటికి చల్లదనాన్ని కలిగిస్తున్న నీటిని నేలపాలు చేశారే. అయ్యో, అదిగో అది చూడండి, వేడితో కాగుతున్న అమ్మ ముఖం మీద పొక్కులు. ఏంటి? రాతికి పొక్కులా? అమ్మో అమ్మో, నేను ఇంతవరకు ఇలాంటి పొక్కులను చూడలేదు. దీన్ని పెద్ద మోరు అంటారు. ఇది వచ్చిన వాళ్ళు బతకడం కష్టం. నిజమే, బతకడం కష్టమే. అవునవును, నాకు అదే అనుమానంగా ఉంది. ఆ తల్లే కాపాడాలి. ఆయన్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా. శ్రద్ధగా చూసుకో తల్లి. తల్లి జగదీశ్వరి, నన్ను సుమంగళిగా ఉంచమ్మా. నా ముత్తైదుతనాన్ని కాపాడు తల్లి. ఆయన ఆరోగ్యవంతులైతే ఈ మాంగళ్యాన్ని నీకే సమర్పిస్తాను తల్లి. ఓం శక్తి.
ఏమన్నా తల్లి? నేను ఆ అమ్మవారి బిడ్డను, జోగమ్మను. అవును, నువ్వు అమ్మవారి బిడ్డవి. నేనలా పిలవకూడదని ఎంత ప్రయత్నించినా కన్న కడుపు పిలిచిందమ్మా. దయించి నన్ను క్షమించమ్మా. ఉండమ్మా, భిక్ష తెస్తా. వద్దు, ఈ స్థితిలో భిక్షను స్వీకరించకూడదు. నా బిడ్డగా ఉన్నప్పుడు నిన్ను ముద్దుగా లాలించి నా చేత్తో గోరుముద్దలు పెట్టేదాన్ని. కానీ ఈ రోజు నీకు భిక్ష వేయడానికి కూడా అర్హత లేదమ్మా. చూసావా అమ్మా నా పరిస్థితి ఏమైందో? ముళ్లను తీసేసి మల్లెపువ్వును వికసింప చేయడానికి అవుతుందా? ఎవరు కోసిన ఫలాన్ని వారే అనుభవించాలి. దానిని మరొకరితో పంచుకోవడానికి వీలు కాదు. అందుకని మనం దుఃఖించి కంటతడి పెట్టుకోకూడదు. నువ్వే నా ధర్మదేవతవు తల్లి. దయచేసి నా మాంగళ్యాన్ని కాపాడమ్మా. నా మాంగళ్యాన్ని కాపాడు. ఏడవకండి, లేవండి. నేనెవరిని? ఆ భగవతి దయ ప్రకాశిస్తున్నట్టుగా ఆమె కరుణా వీక్షణాలు పాపాత్ములు పుణ్యాత్ములనే తేడా లేకుండా అందరిపైనా ప్రసరిస్తాయి. దుఃఖించకండి. తన బిడ్డ కళ్ళల్లో నీరూరిందంటే వాటిని తన చీర చెంగుతో తల్లి తుడిచినట్టుగా ఆ తల్లి మీ కంటి నీరు తుడుస్తుంది. వెళ్ళి అమ్మవారి కొలనులోని నీటితో స్నానం చేసి ఆ అమ్మకు అంగప్రదక్షిణం చేసిరండి. అన్నీ సర్దుకుంటాయి. అమ్మా మంగళకారిని, పుణ్యప్రదాయిని, మా అమ్మ మారెమ్మగా నువ్వే వచ్చిన తర్వాత అంగప్రదక్షిణానికి వేరే ఎక్కడికో ఎందుకు? అమ్మా అమ్మా జగదంబా
నాకు నయమైపోయిందా? తల్లి, నిన్ను దూషించినా కూడా నాకు నయం చేసావా? అమ్మా 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 మహాతల్లి, ఓం శక్తి, మహాకాళి, మారమ్మ, ఏ మహిమ తల్లి! నరకయాతనతో కొట్టుమిట్టాడుతున్న నన్ను ఒకే ఒక్క రాత్రిలో నయం చేశావు. కళ్ళతో చూసిన దాన్ని కళ్ళే నమ్మలేని విధంగా మార్చివేశావు. నీ పాదాలకు సహస్ర కోటి నమస్కారాలు తల్లి. అమ్మా, ఏ నీ బిడ్డకు ఎందుకింత కఠిన శిక్ష విధించావు తల్లి? విధించలేదు. లేదు, తల్లి శిక్ష విధించలేదు. 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసిన ఆ తల్లి తన కుమారునికి శిక్ష విధిస్తుందా? ఖచ్చితంగా విధించదు. చేసిన తప్పుకు ప్రేమతో ఒక దెబ్బ కొట్టింది అంతే. దేనికి? చేసిన తప్పును మరొకసారి చేయకూడదని ఆ తల్లి నిన్ను దయతో హెచ్చరించింది. అంటే నా వల్ల తప్పు జరిగిందా? జరగలేదా? ఆలోచించి చూడు. ఆ తల్లికి పరమ భక్తురాలైన రాజేశ్వరీ దేవిని నువ్వు ఆ దుర్మార్గుడు నరసింహం ఇద్దరూ కలిసి హత్య చేయడానికి ఆలోచించిన కుట్ర అబద్ధమా? జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురుపడినా మనిషి మానవత్వాన్ని కోల్పోకూడదు. పాశమనే బంధాన్ని తెంచుకున్న మనిషి మృగమవుతాడు. అమ్మా, ఆ మృగం మనిషిగా మారేదెలా? అంతః సంస్కారంతో, నిర్మలమైన నిశ్చలమైన భక్తితో అమ్మా అని పిలిస్తే ఆమె పరుగుని వచ్చి మన చెయ్యందుకొని సన్మార్గ తీరానికి నడిపిస్తుంది. ఆ నరసింహం కుతంత్రాలన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు. ఇకనైనా అతడు దుష్ట ప్రవర్తనను వదిలిపెట్టి సన్మార్గాన నడవలేదంటే అతనికి తగిన శిక్షను నేనే విధించవలసిన పరిస్థితి వస్తుంది. చూసినారా ఎట్లా ఉందో నా రాజా? పాముల్లో ముఖ్యమైన పాము భాయ్ ఇది. సచ్ బోల్తా హూ. అందుకే జనం జంతువులు దీన్ని చూస్తే భయంతో దూరంగా వెళ్తారు భాయ్. అందుకే భాయ్, ఈ పాము నేను ఏది చెప్తే అది చేస్తుంది అంటున్నా. మనుషులు కూడా చేయలేని పనులు చేస్తుంది భాయ్. అలాగా? ఏం చేయమన్నా చేస్తుందా ఇది? చెప్పానుగా భాయ్, నేను ఇక్కడ పులను వేశానంటే దాటదు భాయ్. అట్లా నేర్పాను దీనికి. జరే బేటా జా. అరే అదే దేఖతాయి క్యా? అలాగైతే మొన్న మీకు అడిగానుగా, పాత బట్టల్ని ఇస్తారా? జోగుముండే దేవస్థానం లోపల దొరికింది, అక్కడి నుంచి తీసుకొచ్చాను ఈ గుడ్డలు. తీసుకో. శాబాష్, ఇంకా మీది కార్యం అయింది అనుకోండి. రేపు నాగ పంచమి. నేను ఈ పాముకు బట్టల వాసన చూపించి దేవస్థానం పక్కనున్న పుట్టలో వదిలిపెడతాను. రేపెలాగూ జోగమ్మ పుట్టకు పూజ చేయడానికి వస్తుంది. అర్థమైందా? సమయం చూసి మాది రాజా ఆమె కథను ఖతం కరేగా బాయ్. భేష్ భేష్. మన కార్యం నెరవేరుతుంది, జనానికి అనుమానం రాదు. ఇది అడ్వాన్స్. విషయం మాత్రం గుట్టుగా ఉండాలి. ఎవరికైనా తెలిసిందో నీ పాలిట నేనే కాలరాగుని.
నేను అనుకున్నది నేను వేసిన ప్లాన్తో సర్వనాశనం అయిపోయింది. దొంగనాయాల నిన్ను నమ్ముకుని నేను నాశనమయ్యాను కదరా. ఆ జోగమును అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పి నా మొహాన మసుమూసావు కదరా. నిన్ను ఇందులో నాది ఏమీ తప్పు లేదు భాయ్. అది పాము తప్పు లేదు భాయ్. బాయ్ బాయ్ మాకి బాకీ పైసలు ఇచ్చే భాయ్. బాకీ కావాలా? బాకీ మళ్ళీ నిన్ను ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చూశానో నరికి పోగులేస్తున్నాయన. అయ్యో అయ్యో మాది పైసలు బాకీ పైసలు వద్దు. కాదు గురు, పోయి పోయి పాములకు పని చెప్పావే. పాము లాంటి వాణ్ణి నేనులేనా? ఏమిటి అనేది? అవును గురు, నా చేతిలో కొందరు ఉద్దండులున్నారు. వాళ్ళు ఎలాంటి పనైనా చేయగలరు. వాళ్లకు కావలసింది డబ్బు. అయితే వెంటనే పిలిపించు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. తీసుకో. చూస్తూ ఉండు గురు, ఆమె కథ ముగించి ఇదే బండిలో తీసుకుని రాలేదో నా పేరు సుబ్బయ్యే కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గాడిదలా కష్టపడి ఇప్పుడు లేగదూడలా పడుకుంది నా బిడ్డ. ఎవరి కోసం ఇంత కష్టపడుతుంది? నా కోసమే. అవును, నువ్వు దుర్మార్గుడివి. సిగ్గులేదు. తల్లి లేని ఆ పిల్లకు నువ్విచ్చే ప్రేమ ఇదా? చూపే మమత ఇదా? చిత్తింకా చిన్నపిల్ల కాదు, పెళ్ళిడుకొచ్చిన అమ్మాయి. తండ్రి అనేవాడు చెయ్యాల్సిన కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోయావా? నేనది మర్చిపోయాను. వయసుకొచ్చిన కూతురుకో వరుణ్ణి చూసి పెళ్లి చేయడం నా కర్తవ్యం, నా ధర్మం. అయితే బిడ్డ పెళ్లికి డబ్బెక్కనిచ్చితేను ఎవరిని అడగను? అమ్మా, నా బిడ్డ పెళ్లి చేయడానికి మరో దారి లేక నీ దగ్గరకు వచ్చాను తల్లి. నీ ఒంటి మీదున్న నగల్ని నా కూతురు మెళ్ళో వేసి పెళ్లి జరిపిస్తానమ్మా. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. చిట్టి చిట్టి చిట్టమ్మా, చిట్టి చిట్టమ్మా, ఏమైందమ్మా? ఎందుకమ్మా ఏడుస్తున్నా? అయ్యో, ఏమైందమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. నేనే నోటితో చెప్పను నాన్న. నా జీవితం నాశనం అయిపోయింది. నేనంతా కోల్పోయాను. నా సర్వస్వం నాశనం అయిపోయింది నాన్న. ఏమన్నా ఏమన్నా? అయ్యో దేవుడా, నా బిడ్డకెందుకయ్యా ఇంత శిక్ష విధించావు? నా తల్లి చేసిన పాపం ఏమిటి స్వామి? అమ్మా, మారమ్మా, అమ్మా, తల్లి తల్లి. అవును అవును, నేను పాపాత్మున్నమ్మా. నేను నిన్ను మోసం చేశాను. నేను నా బిడ్డకు పెళ్లి జరిపించాలనే స్వార్థంతో
ఇలాంటి పని చేశాను. దానికి ఎంత శిక్ష విధించావమ్మా? ఇక నా బిడ్డకు పెళ్ళెలా అవుతుందమ్మా? అమ్మా అమ్మా, నన్ను క్షమించు తల్లి. నీ నగల్ని నీకే అప్పగిస్తాను. జోగమ్మ జోగమ్మ భిక్ష కోసం వచ్చింది. నేను నీకు భిక్ష వెయ్యాలనే అనుకుంటున్నాను. అంతా ఇంత భిక్ష కాదు జోగమ్మ. నీ జీవితంలో ఇంకెవ్వరూ వేయలేనంత భిక్ష నేను వేస్తాను. లోపలికి వస్తావా? జోగమ్మ ఎవరి ఇంటి లోపలికి వెళ్ళదు. నువ్వు రావక్కర్లేదు. నేనే నీ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాగా. నరసింహం, మర్యాదగా చేయదులు, లేదంటే నీకు క్షేమం కాదు. చమత్కారి, ఊళ్ళో వాళ్ళందరికీ మాటలు చెప్పి మంత్రపుడు తీస్తున్నావా? ఈ నరసింహ దగ్గర నీ మాయలు మంత్రాలు ఏవి సాగవే. ఆడి పాడే దేవదాసి నువ్వు. నాలాంటి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వాలి. అలాంటి ఆడదాని చేతిని నేను వదిలిపెడతానా? దుష్టుడా, జోగమ్మలన్నా దేవదాసీలన్నా భోగ వస్తువులు అనుకుంటున్నావా? ఆ తల్లికి తమకు తామే సర్వస్వాన్ని అర్పించుకున్న పవిత్ర మూర్తులు. జోగమ్మ, ఈ నాటకాల మాటని కట్టి పెట్టు. రసాలురించే పండు చేతికి చిక్కినప్పుడు దాన్ని తినకుండా నేను వదులుతానా? ఇంత మనిషిని చంపినా అంత మనగాడెవరబ్బా? ఇంకెవరో వాడే. చూద్దాం. అవునవును, అతనికి ఇతనికి సరిపోక గొడవ పడ్డారు కదా. ఆ పురుషోత్తమే ఇతని హత్య చేసి ఉంటాడు. అవునవును. ఏమిటి అప్పులాడే అమ్మా? మళ్ళీ మళ్ళీ ఏమిటే అంటే అంతానికి 3 కాళ్ళందట. ఈమె గురించి ఎవరికీ తెలియదు అనుకుంటుంది. పిల్లి కళ్ళు మూసుకుని లోకం అంతా చీకటి అనుకుంటుందట. అక్కడ ఎవరితోనన్నా సంబంధం ఉందో ఏమో. అంతే కదా తల్లి, ఊరికే అనా 2 చేతులు కలిస్తేనే బాగా తప్పుడు. అయ్యో ఊరుకుండే, మనకెందుకు? చేసిన పాపం చెప్పుకుంటే పోతుందట. మనకు ఆ పాపం చుట్టుకుంటుంది. చేసుకున్న వాళ్ళే అనుభవిస్తారులే. పదండే పోదాం. పద. ఎవరో బావులో పడిపోయారు. రండి చూద్దాం. చిట్టికి ఏమైంది? మేమంతా సూతనగానే పరిగెత్తగలి మీ తోట బావులో దూకినాము గారు. మీ వెంటనే కాపాడు తీసుకొచ్చాం. మంచి పని చేశారు. మీరంతా వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగమ్మా. వెళ్ళండి. చిట్టి 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 ఏమండమ్మా? చిట్టి, బావిలో దూకేటప్పుడు ఈ అక్క నీకు జ్ఞాపకం రాలేదా? ప్రాణాలు తీసుకునే స్థితి నీకెందుకొచ్చిందమ్మా? అలాంటి కష్టమే వస్తే మాతో చెప్పుండొచ్చు కదా. పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నించేవాళ్ళం. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవమ్మా. భగవంతుడు ఇచ్చిన ప్రాణాన్ని తీసుకోవడానికి మనకేం అధికారం ఉంది? పిచ్చిదానా, ఎలాంటి పని చేశావే? నా పరిస్థితి తెలిసిన జనం నన్ను హీనంగా అనుకుంటున్నారు. అవి విని భరించడం నా వల్ల కాలేదు. ఇందులో నా తప్పేమీ లేదక్క. అది నాకు తెలుసు. నువ్వెంతో మంచిదానివి. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందెవరు? వాడు ఎవరైనా సరే
వాడికి సరైన శిక్ష విధించాలి. చెప్పమ్మా. పాపం, ఆ మాట తన్నుడితో ఎలా చెప్తుంది? అందరికీ తెలిసిన విషయమే కదా. వాడే ఆ నరసింహం. కాదు, నరసింహం కాదు. కాదా? మరెవరు? ఆ మనిషి ఎవరైంది నువ్వు చెప్పలేదు. ఎందుకని? నేను తల్లి లేని పిల్లని. ఈ తల్లి మారమే నాకు తల్లి. నా మీద బలాత్కారం జరిగిందంటే అది ఈ తల్లికే అవమానం. నా మీద కనికరం ఉంటే ఎవరైంది ఈ తల్లి చెప్తుంది. లేదంటే తల్లి స్థితికి తెచ్చిన వారిని అందరి ముందుకొచ్చి తప్పు ఒప్పుకునేలా ఈ తల్లి చేస్తుంది. ఇది నిజం నిజం. నా గురించి జనం మాట్లాడుకునే మాటలు విన్నావా తల్లి? నా బిడ్డకు ఈ లోకంలో శాంతి లభించదు. అది లభించాలంటే నీ ఒడిలోనే దొరుకుతుంది తల్లి. అందుకే ఈ పాలనలో విషాన్ని కలిపానమ్మా. నీ పాదాల చెంతకు తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. చిట్టమ్మా. ఏమిటి నాన్న? అదే దేవాలయానికి వెళ్ళాను. అమ్మూరికి అభిషేకం చేసిన పాలు తీసుకొచ్చాను. తాగమ్మా. నేను అలా వెళ్ళొస్తాను. అమ్మా, అభిషేకం పాలు నువ్వు ఒక్కదానివే తాగొద్దు, నాకు కొంచెం మిగుల్చు. ఇద్దరం తాగి పవిత్రులమవుతాం, పవిత్రులమవుతాం. చిట్టి, చిట్టి, అయ్యో, మొత్తం పాలన్నీ నువ్వు ఒక్కదానివే తాగావమ్మా. నాకో చుక్కైనా మిగల్చకుండా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా తల్లి? నాలాంటి తండ్రి నీకే జన్మలోనూ వద్దమ్మా, వద్దు. పాత్ర మరణమైతే శుభ్రం చేయొచ్చు, కానీ దేహమే మరణమైతే శుభ్రం చేయడానికి వీలు కాదని ఇలాంటి పని చేశానమ్మా. చిట్టి, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా అమ్మా, వెళ్ళిపోయావా తల్లి? నాన్న, ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? నా తల్లి, బతుకున్నావా? బతికే ఉన్నావా తల్లి? ఏమిటి నాన్న ఏదేదో మాట్లాడుతున్నావు? నాకేమైందని? నువ్వు అభిషేకం పాలు తాగలేదా? తాగలేదే. అప్పుడు జోగం వచ్చింది. తల్లి, అమ్మా జోగమ్మ, ఈరోజు ఈ పేదరాలింట్లో నీకివ్వడానికి ఏమీ లేవమ్మా. ఇవ్వడానికి ఏమీ లేవా? ఉండు. ఇది అమ్మవారికి అభిషేకం చేసిన పాలమ్మా. అభిషేకం పాలంటే నాకు మహా ఇష్టం. ఎంత రుచి! అమృతానికి అమృతమే సమానం. నేనొచ్చిన పని పూర్తయింది, వస్తాను. అన్ని పాలు జోగమ్మే తాగేసింది. అయ్యో దేవుడా! ఏమిటన్నా? అమ్మా, ఇందులో ఉన్న విషం పాలమ్మా. విషం పాలా? అవునమ్మా, అవును. నీ గురించి జనం అనుకునే మాటల్ని వినలేక మనిద్దరు ఈ లోకం నుంచే దూరంగా వెళ్ళిపోదామని నేనే ఈ పాలల్లో విషాన్ని కలిపానమ్మా, విషాన్ని కలిపాను. జోగమ్మకేమైందో? జోగమ్మా! జోగమ్మా!
అమ్మా, తల్లి జోగమ్మా, నా వల్ల నీకు అపరాధం జరిగిందమ్మా, నన్ను క్షమించమ్మా. అపరాధమా? అవును తల్లి, నేను నీకు ఇచ్చినవి విషపు పాలమ్మా. తెలుసు, అందుకనే అక్కడికి వచ్చాను. విషపు పాలంటే నాకు మహా ఇష్టం. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా నువ్వు బ్రతికేదానివి కాదు. చిట్టి, ఈ జగత్తు ఆ జగదీశ్వరి అమ్మే. మనమంతా నిమిత్త మాత్రలం, కీలు బొమ్మలం. ఉన్నన్ని రోజులు మన చేతనైన మంచి పనులు చేసినట్లయితే ఈ జన్మ సార్థకమైనట్లే. నీ తండ్రి ఈ మంచి భావనలను వృద్ధి చేసుకోలేదు. ఆ దేవి మీద నమ్మకం ఉంచు. నేను నిజంగా హత్య చేయలేదు. నేను ఈ హత్య చేయలేదు. లేదు, నువ్వే హత్య చేశావు. నీకు నరసింహానికి గొడవల సంగతి ఈ ఊరందరికీ తెలుసు కదా. ఆ రోజు మీ ఇద్దరు గొడవలో మా ముందుగా నువ్వు చెప్పావు, ఏ రోజైనా నీ ప్రాణం నా చేతిలో పోతుందని. కోపంలో అలా అన్నాను, కానీ ఈ హత్యకు నాకు ఏ సంబంధమూ లేదు. వాడు మా అబ్బాయిని సమర్థిస్తూ మాట్లాడడం లేదు. వాడి వల్ల ఏ తప్పు జరిగినా మౌనంగా సమ్మతించే నిజాయితీ పరుడు వాడు. అలాంటి వాడు హత్య చేయలేదని అంటున్నాడు. దాన్ని మనందరం ఒప్పుకోవాలి. అవన్నీ కుదరవయ్య గారు. ఊరే ఈయన మీద నేరం మోపుతున్నప్పుడు మీరు కుదరదు అంటే ఎలాగా?
అమ్మగారు, ఈ హత్య ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది మాకేమీ అర్థం కావటం లేదు. అందుకు మీరే ఒక నిర్ణయానికి రావాలని మేమంతా కోరుకుంటున్నాం. హత్యను ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది సరైన సాక్ష్యం లేనందువల్ల కనిపెట్టడానికి కష్టంగా ఉంది. ఉదయం వరకు అవకాశం ఇవ్వండి. ఉదయాన్నే పంచాయతీ చేసి ఒక నిర్ణయానికి వద్దాం. అలాగే తల్లి. నరసింహం హత్యకు గల కారణాన్ని పరిశీలించి అలాగే ఊరి వారి అభిప్రాయాలను విన్న తర్వాత ఈ పురుషోత్తముడే నేరస్తుడని మనకి బోధపడుతోంది. అందువల్ల ఇతన్ని లేదు లేదు, నేను ఈ హత్య చేయలేదు. నిజంగా నాకే పాపం తెలీదు. అలాగైతే అపరాధి ఎవరు? నేను చెప్తాను. నేను దేవతామూర్తిని అయినా ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఈ పురుషోత్తముడే అపరాధి, అపరాధి, అపరాధి. ఇది కళ. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అనే బాంధవ్యానికి కట్టుబడిపోయి ధర్మానికి, న్యాయానికి ఎన్నిటికీ అన్యాయం జరగకూడదు. సత్యం కలకాలం ఉండాలి, కలకాలం ఉండాలి. ప్రజలారా, ఇక్కడ అందరి అభిప్రాయాలను పరిశీలించడం మీదట నరసింహం హత్యను ఈ పురుషోత్తముడే చేశాడని మనకి బోధపడుతోంది. అందువల్ల ఇతన్ని పోలీసులకి అప్పగించాలని. లేదు లేదు, నేను అతన్ని హత్య చేయలేదు. నువ్వు హత్య చేయకపోతే అపరాధి ఎవరు? అది నాకు తెలీదు. హత్య జరిగిన చోట నేను లేను. లేకపోతే మరెక్కడికి వెళ్ళావు? చెప్తాను. నేను హత్య చేయకపోయినా అంతకంటే ఎక్కువ అపరాధమే చేశాను. తప్పు చేశాను. నీకు మాటిచ్చి కూడా నేను తప్పు చేశాను. నరసింహం హత్య జరిగిన రోజు రాత్రి నేను తాగిన మైకంలో చిట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అలా నేను తాగిన మైకంలో ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేశాను. ఈ నిజాన్ని నా నోటి నుంచి రప్పించడానికేనేమో ఆ తల్లి మారమ్మ ఈ విధంగా నాకు శిక్ష విధించిందని భావిస్తున్నాను. నేను చేసిన తప్పుకి చిట్టిని నేను పెళ్లి చేసుకుంటాను. కానీ ఆ నరసింహాన్ని ఎవరమ్మా నువ్వు? నేనెవరైతే ఆ విషయం అవసరం లేదు. పురుషోత్తముడు చెప్పినట్టుగా ఇతను నిరపరాధి. ఇతనకు ఈ హత్యకు ఏ సంబంధమూ లేదు. అలాగైతే హత్య చేసింది ఎవరు తల్లి? ఎవరనేది నేను చూపిస్తాను. రండి నా వెంట. నరసింహాన్ని హత్య చేసింది ఈమె. నిజమా? జోగమ్మ ఈ హత్య చేసిందా? లేదు, దీన్ని నేను నమ్మను. అవును, ఇది నమ్మడానికి వీల్లేదు. ఇది నేను చెప్పడం లేదు, ఈ జోగమ్మే చెప్పింది. నేను ఈ హత్య చేశాను. ఆ రోజు రాజేష్ ఇంటికి భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆ దుష్టుడు ఈమెను బలాత్కరించడానికి ప్రయత్నించాడని.
నిజమా? అలా జరిగిందా? అంతా నీ లీల తల్లి. అమ్మా, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా గాని నీ నుంచి తప్పించుకోవడానికి సాధ్యం కాదని నిరూపించావు తల్లి. నాయకి నాయకి నవరసవాహిని